హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మా బాబు షాపింగ్ వీడియోస్ మీకు చూపిస్తా అన్నా కదా, బర్త్డే షాపింగ్ వీడియోస్. ఇప్పుడు నేను మొత్తం మేము కొన్న బట్టల వీడియోస్ అవన్నీ బట్టలవి షాపింగ్వి చూపిస్తున్నా అండి. ఇంకా బాబుది ఫస్ట్ బర్త్డే ఉంది, దాని వీడియోస్ అండి మీకు ఒకటొకటి అప్లోడ్ చేస్తుంటాను. చూడండి, మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది మా వార్దండి డ్రెస్. ఈ బాక్సులు ఇస్తా పక్కకు పెట్టేలకి. ఇది ఫాదర్ అండ్ సన్ సేమ్ తీసుకున్నారు. ఇదండి మా వారి. కనిపిస్తుందా? నువ్వు మాట్లాడట్లకి నేను కుట్టాలి, కొంచెం బటన్ పోతే ఇచ్చిండు కుట్టుమని. ఇదండి మా వారి పిస్తా గ్రీన్, లైట్ పిస్తా గ్రీన్ అండి ఇది. ఇది జాను, ఇది బాగుందా? మంచిగా కనిపిస్తుందా? ఇది మా వారి డ్రెస్ బర్త్డేది. మీకు ఒకటొకటి వీడియో అప్లోడ్ చేస్తుంటే చూడండి, ఓకేనా? మా వీడియోలు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అందరూ సబ్స్క్రైబ్ చేసలేరండి మీరు. ఇది మా వారిది. పెట్టేసేలాక అట్లనే సేమ్ బాక్సెస్ అక్కడ పెట్టు. సేమ్ వాళ్ళ ఆవిడకి సేమ్ వాళ్ళ డాడీకి మ్యాచింగ్ తీసుకున్నాడండి. ఒకటి వాళ్ళ డాడీ మ్యాచింగ్ తీసుకుంటే ఒకటి నా మ్యాచింగ్ తీసుకుంది మా బాబు. ఇదిగోండి సేమ్ వాళ్ళ డాడీ ఆయన ఇద్దరు. జాను మా బాబు బర్త్డేకి అండి, ఇద్దరు డాడీ అండ్ ఆయన సేమ్ తీసుకున్నారు. తీసుకొచ్చాను ఇట్లా సేమ్ తీసుకున్నారు. అక్కడ పెట్టలేక అంత దూరం పెట్ట. ఇప్పుడు ఇంకొకటి, ఇది మా బాబుది సూట్ అండి. ఈ సూట్ ఏమో నా శారీ మ్యాచింగ్, మా డాడీకి కూడా ఒక మ్యాచింగ్. అనుకోకుండా తీసుకున్నాం రెండు. నాకు నచ్చేసింది సూట్ కూడా కావాలని. కాసేపు ఏమో కేక్ కోసే వరకేమో ఇవ్వండి కొంచెం సేపు, మళ్ళీ తర్వాత లాస్ట్కి వాళ్ళ డాడీకి మ్యాచింగ్ వేస్తా. రెండు బట్టలు వేస్తా. ఇది కోట్ అండి. ఇది అంత పర్పుల్ అండ్ కొంచెం బ్లాక్ మిక్స్డ్ ఉంది. కొంచెం నా శారీకి మ్యాచ్ అవుతుంది. ఈ డ్రెస్ ఏమో కేక్ కోసేటప్పుడు వేస్తా అండి. కొంచెం ఫంక్షన్ అంతా అయిపోయినాక మళ్ళీ కేక్ కోసేసినాక కేక్ తీసేసి ఫోటో సెక్షన్ అవుతుంది చూడు, అప్పుడు 2-3 ఫొటోస్ ఈ డ్రెస్ పైన మా బాబుతో దిగినాక అప్పుడు వాళ్ళ డాడీకి మ్యాచింగ్ చేసి మళ్ళీ వాళ్ళిద్దరికి ఫోటోస్ తీస్తాం. కానీ మా పాపనే అండి కలర్ అంతా డిఫరెంట్, బట్ 4 కలర్లు డిఫరెంటే. కానీ వీడు ఒకసారి నా దాంట్లో మ్యాచ్ అవుతాడు, ఒకసారి వాళ్ళ డాడీ దాంట్లో మ్యాచ్ అవుతాడు. మా పాపకి ఇంక మళ్ళీ స్పెషల్ గేమ్ తీసుకో. ఇది కనిపిస్తుందా? బాగుందా అండి? చెప్పండి. మా బాబు డ్రెస్సులు, పిల్లల డ్రెస్సులు, నా సెలెక్షన్ ఎట్లుందో చెప్పాలి మీరు. పిల్లల సెలెక్షన్ మొత్తం మన సెలెక్షనే అండి, మా వారి సెలెక్షన్ ఏముండదు. ఇది అక్కడ పెట్టేసేలాకి అలా పెట్టేసి ఇప్పుడు ఉండను. ఇప్పుడు ఇది నా శారీ. ఇది నా శారీ అండి, కంచిపట్టు శారీ అండి. ఇది ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నా, ఇది ఇప్పుడు తీసుకోలే. 6 months అట్లా అవుతుంది. కొంచెం ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నా అండి శారీ. కంచిపట్టు శారీ అండి ఇది. చూడండి, ఇది ఏమంటారు లావెండర్ కలర్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ అవుతుంది. లావెండర్ విత్ అది ఏమంటారు పర్పుల్ కలర్ కడ్డీ బార్డర్ అంటారు కదా, అది. ఇది అంత పెద్ద బార్డర్ కాదండి, 1 ఇంచ్ మీద కొంచెము. ఇది నా చీర. ఎట్లని చెప్పాలండి, ఇగోండి టాజిల్స్ కూడా వేసుకున్నా అండి. ఆల్రెడీ టాజిల్స్ కూడా వేసుకున్నా నేను. ఎప్పుడో రెడీ చేసి పెట్టుకున్నా అనుకోండి. టాజిల్స్ కూడా వేస్తా అండి. టాజిల్స్ వేసుకున్నా హెవీగా కనిపిస్తుందా మంచి టాజిల్స్? శారీ ఎట్లా ఉందో చెప్పాలి, కామెంట్ చేయండి. నా శారీ, నా సెలెక్షన్ అంతా బాగుంటాయి. మీకు జ్యువెలరీ వీడియోస్ కూడా చూపిస్తా, కొన్ని షార్ట్ వీడియోలు పెడతా. ఇప్పుడు మీకు ఏ జ్యువెలరీ పేర్ చేసుకుంటా, ఎట్లా రెడీ అయితే మీ ఇంటికి కూడా వీడియోస్ వస్తాయి, ఓకేనా? ఇదండి మనకు ఫంక్షన్ ఏదైనా ఉంటే మన వీడియోలు బాగుంటాయి. ఏం లేదు ఏం చేస్తాం, ఎక్కువ రోజు అయితే రొటీన్ లైఫ్ కదండి. కట్ వర్క్ బ్లౌజ్ ఇట్లా చేయించుకున్నాండి, కంప్యూటర్ డిజైనర్. అండ్ నేను ఈ డిజైనర్ మీద ఈ కుందన్స్ అక్క పెట్టుకున్నాండి. కట్ వర్క్ వేయించుకున్నా, ఎప్పుడు ఏది చేయలేను. కట్ వర్క్లో కట్ వర్క్ వేయించుకున్నా. లక్కి నువ్వు ఏం చేయకు, ఇట్లా వేయించుకున్నా అండి. కట్ వర్క్కి హ్యాండ్స్ ఇట్లా వేయించుకున్నా. మొత్తం కట్ వర్క్ డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది కాబట్టి కట్ వర్క్ లావెండర్ కలర్ శారీస్ ఇవి, అందుకే కట్ వర్క్ చేయించుకున్నాను. ఎప్పుడో బ్లౌజ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను, ఇప్పుడు ఏం కాదు. ఎప్పుడో ఇట్లా మనం ముందే జాగ్రత్త పడతాం. మళ్ళీ ఇప్పుడు ఒకేసారి ఇన్ని కనమంటే కష్టమవుతుంది. నా ఒక్కసారి ఎప్పుడో రెడీ అయింది, వీళ్ళకి అందరికి ఇప్పుడు తీసుకున్నా అండి. మా పాపకు కూడా నేను మొన్న బర్త్డేకి షాపింగ్ చేసేసిన. మా పాప బర్త్డే డ్రెస్ ఇది.
ఇదండి మెయిన్ డ్రెస్ ఇది. ఈమెకు కూడా చూద్దాం డ్రెస్ మారిస్తే అలా దాంట్లో మంచి మ్యాచ్ అవుతుంది తర్వాత లాస్ట్. కనిపిస్తుందా మంచిగా క్లారిటీగా? ఇదండి ఫుల్ హెవీ డ్రెస్. ఇది కలర్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఈ మధ్య నేను అన్ని వాడని కలర్లు, మరి మెరూన్లు, పింకులు, బ్లూలు పోకుండా నేను ఇట్లా చేస్తున్నా. ఎందుకు ఇట్లా చేస్తాను మధ్యలో అవసరమా డిస్టర్బ్ చేసి? ఇదిగోండి ఇట్లా ఫుల్ వర్క్ వచ్చింది. ఇది మా పాపది. కలర్ బాగుందని తీసుకుని, ఇలా గోల్డ్ కలర్ ఉండే కానీ చిన్న సైజు ఉంది, కొంచెం పెద్ద సైజు కావాలి గాగ్రా టైప్ అని తీసుకున్నాను. ఇక లంగా ఓణీలు, లంగా జాకెట్లు బాగా అయిపోయినాయండి. ట్రెడిషనల్ లుక్ చాలా చేస్తూనే ఉంటాము, అందుకే నాకు ఈసారి కుట్టిపించాలనిపించలేదు. అందుకే రెడీమేడ్ తీసేసుకున్నాను డ్రెస్. రెడీమేడ్ తీసేసుకున్నా. ఇది ఇంకోటి అండి ఇట్లా వచ్చింది డ్రెస్. దీని మీదకి ఫిష్ కట్ ప్యాంట్ వచ్చింది. ఇట్లా ఫిష్ కట్ ఇప్పుడు ఇది చాలా ట్రెండ్ అవుతుంది. ఇట్లా ఫిష్ కట్ అండ్ ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్. పెద్ద పెద్ద వాళ్ళు వేస్తుంది. నా తన అయితే ఆల్రెడీ వేసేసిన అనుకోండి. పిల్లల సైజ్ ఇప్పుడు వస్తుంది. ఇట్లుందండి డ్రెస్ మొత్తం. ఈ డ్రెస్కి ఏంటి స్పెషాలిటీ అంటే ఇది హ్యాండ్స్ చాలా స్పెషాలిటీ. ఇట్లా నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు. నెక్లెస్ లాగా పెట్టుకొని ఇది హ్యాండ్స్ పెట్టుకో. ఇట్లా ఇట్లా నెక్లెస్ లాగా పెట్టుకొని హ్యాండ్స్ పెట్టుకోవాలి. ఇది స్పెషాలిటీ. చూద్దాం టైం ఉంటే, ఇంకా మనకి హడావిడి లేకపోతే డ్రెస్సులు మారుస్తా. టైం లేదు ఇంకా హడావిడిగా ఉంది అని అంటే ఒక్కటొక్క డ్రెస్సే ఇంకా అంతే. సూట్ అయితే వేస్తా. టైం ఉంది ఓకే వాడు కుచ్చుకోపోయినట్టే కొంచెం ఇరిటేషన్ చేస్తే అది వేస్తా. లేదు అని అంటే లేదండి అంతే. నేనే ఇష్టంగా తీసుకున్నాము బాబుకి. ఇవి బర్త్డే వండి డ్రెస్సులు. అండ్ ఈ శారీస్ ఏంటంటే పెట్టడానికండి. ఇది మా అత్తమ్మకి మా వదినకి తీసుకున్నా, ఇంకెవరికి తీసుకోలేదండి. ముఖ్యం వాళ్ళే కాబట్టి, పెద్దవాళ్ళ ఇంటికి కాబట్టి, పెద్దవాళ్ళకి మనం బట్టలు పెట్టాలి కాబట్టి తీసుకున్నాండి. మనం మా ఇంట్లో పెద్ద పెద్ద ఫంక్షన్లు అయితే పెద్దవాళ్ళకి పెడతామండి. మా మమ్మీకి, అత్తమ్మకి, మా ఆడవిళ్ళకి. అదే ఇదేంటి, ఇది నా శారీ. 3 శారీస్ సేమ్ అండి. 3 శారీస్ సేమ్ తీసుకున్నాము. ఇక లక్కీ బాక్సెస్ తీసుకో. 3 శారీస్ సేమ్ తీసుకున్నామండి పెట్టడానికి. మీకు కూడా యూజ్ అవుతాయని చూపిస్తున్నా. ఇప్పుడు ఇది కూడా బాగా ట్రెండింగ్ కలర్స్ కదా. అక్కడ పెట్టేసేయాలి మొత్తం. అట్టేసేసి అది చూపి. ఇదిగోండి 3 శారీస్ తీసుకున్నాము. ఇదేమో బెల్లం కలర్ అండి. దీన్ని ఇంగ్లీష్ ఏమంటారు మనకు అంత తెలియదు. ఇది బెల్లం కలర్. నాకు ఆల్రెడీ మా వదిన దగ్గరికి వెళ్ళినండి, చూపించిన. ఏదైనా తీసుకో వదిన నీకు నచ్చిందంటే మా వదిన వేరే సెలెక్ట్ తీసుకుంది. నేను ఇది బెల్లం కలర్ది. నాకు ఇది కనిపిస్తుందా క్లియర్గా? మంచి ఫోటోలు కనబడుతుంది శారీ. మీకు కూడా కావాలంటే తీసుకోండి అండి, ఏడైనా దొరుకుతాయి ఇవి. మా ఇంటికాడ ఒక ఆంటీ ఉంటే మా ఆంటీ దగ్గరికి వెళ్ళి తెచ్చిన. ఇది మా వదిన తీసుకుందండి. బాగుంది. ఇది మంచి ఆకుపచ్చ కలర్ బాగుంది కదా, కాంబినేషన్ బాగుంది. అయితే 3 తీసుకెళ్ళినా వదిన నీకు ఏది ఇష్టమైతే తీసుకోవాలన్నా అత్తమ్మకి సెలెక్ట్ చేసి నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇది మా అత్తమ్మకి. ఇది బ్లాక్ అనుకోగలరు. ఈ పోస్టర్ బ్లాక్, ఇది బ్లాక్ కాదండి. ఇది ఏంటంటే కొంచెము యాష్ అండ్ చాక్లెట్ కలర్ మిక్స్ అయ్యింది. కొంచెం యాష్ అండ్ చాక్లెట్ కలర్ మిక్స్ అయ్యింది. యాష్ అండ్ బార్డర్ చాక్లెట్ కలర్ మిక్స్. ఆ కలర్కి మొత్తం గుడ్గల్. ఇది మా వదినకి, ఇది మా అత్తమ్మకి, ఇది నాకు. ఇంకా మా అమ్మకి ఒక శారీ ఉందండి నాకు ఇంట్లో. మా అమ్మకి పెట్టేస్తాం. ఇంటికి పెద్దవాళ్ళకి పెట్టాలంటారు, అందుకని మా అమ్మకి ఇంట్లో ఒక శారీ ఉందండి పెట్టేసేస్తాం. అది కూడా కొత్త చీరనే. ఇవన్నీ నా షాపింగ్. ఇంకా ఓకే 8 నిమిషాలు అయినాయా? ఇదండి నా షాపింగ్ చేసిన నేను. ఇంకా మా పిల్లల బట్టలు, మా బట్టలు, మా వారి బట్టలు చూపించిన. ఎలా ఉన్నాయో చెప్పాలి. నచ్చితే ఒక లైక్ చేయండి, చూసి వదిలేయకండి. జరా ఒక వీడియో తీయాలంటే ఎంత కష్టమో నాకు ఈ మధ్య కాలంలో అర్థమవుతుంది. ఎప్పుడైనా ఇట్లా ఫంక్షన్ అవి ఉంటే వీడియోస్ వస్తాయని. నార్మల్ డేస్లో నార్మల్ రొటీన్ లైఫ్ ఎంతవరకు చూపాలి అంతవరకు చూపిస్తాం కదా. కొంచెం ఏమంటారు ఎక్కువ బయటికి అట్లా వెళ్ళట్లేదు యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి. అందుకే కొంచెం వీడియోస్ తక్కువైనా, లేకపోతే చాలా గుడిలలోకి అట్లా తిరుగుతుండే. మా వారు బిజీ ఉన్నారు కాబట్టి నన్ను ఎక్కడ తీసుకోవట్లేదండి. అందుకే వీడియోస్ తక్కువ వస్తున్నాయి. మెయిన్ ఫుల్ వీడియోలో బదులు షార్ట్ వీడియోస్ పెడుతున్నా. నేను మంచి ఏమంటారు ఇట్లా ఏదో రెడీ అయ్యే ఉండి మీకు వీడియోలు తీయాలి చెయ్యాలంటే నాతో లెక్క కాదండి. మనం ఎట్లుంటామో అట్లా చూపించడమే నాకు ఇష్టం. ఏదో రంగు పూసుకొని ముందు నటించడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను నా భాష ఎట్లుంటుందో అదే విధంగా. ఏమైంది నాకు ఎందుకు పోతున్నావు అడ్డు?
అద్దెందుకు నేను వీడియో తీస్తున్నా కదా. నేను ఎట్లా ఉన్నానో అట్లా ప్రజెంటేషన్ చేయాలని నాకు ఉందండి, చేసిన. మీకు మేకప్ వీడియోస్, అది గెట్ రెడీ విత్ మీ జ్యువెలరీ వీడియోస్ అన్ని షార్ట్ వీడియోస్ పెడతా అండి, అవంతా ఫుల్ వీడియోస్ పెట్టాను. ఓకేనా? మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.